హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది యాపిల్ మిల్క్ షేక్ అనేది. దానికోసం 2 యాపిల్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనము కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఐస్ క్యూబ్స్ని ఒక 5 లేదా 6 యాడ్ చేస్తున్నాను. అలాగే షుగరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు షుగర్ ఇష్టం లేని వాళ్ళు షుగర్ ప్లేస్లో హనీనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా అలాగే ప్లెయిన్ అయినా కూడా తాగొచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా షుగర్ యాడ్ చేసి 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోండి. పచ్చిపాలు అయితే బాగుంటాయి జ్యూసెస్కి. 1 కప్పు మిల్క్ని యాడ్ చేశాను. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి, చల్లని వాటర్ని. ఈ విధంగా కొద్దిగా చల్లని వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి చల్లగా ఈ జ్యూస్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి యాపిల్ జ్యూస్ మనకి రెడీ అయిపోతుంది. యాపిల్ మిల్క్ షేక్ అని కూడా చెప్పచ్చు. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. ఈ సమ్మర్లో ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూసెస్నే తాగడానికి ట్రై చేయండి. బయట మనకి హైజీనిక్ ఉండదు, క్లీన్గా కూడా ఉండదు కదా. కాబట్టి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చిన్నపిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తాగేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.